ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బదామి సుభగే త్వంజీవశరదశతం. బాబు, ఇంతటితో కళ్యాణం పూర్తయింది. ఇప్పుడు మంగళహారతి ఇస్తాము. ఎవరైనా వచ్చి పాట పాడొచ్చు. భాను, వెళ్ళు. నువ్వు పాడతావు కదా. నేను గిడ నేను పాడలేను, నాకు రాదు. నువ్వు అలాగే అంటావు కానీ బాగా పాడతావు. పంతులు గారు, మా భాను చాలా చక్కగా పాడుతుంది. అలాగా? అయితే రామ్మా. వెళ్ళు భాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మా, పాట మొదలుపెట్టమ్మా. శైలు అంటే మీరేనా? అవునండి, రండి. తనే పాడుతుంది. మీరు ఎలాగైనా తనకి మీ మూవీలో ఛాన్స్ ఇవ్వాలి. తప్పకుండా. అందుకేగా నేను వచ్చాను. వెళ్ళి చూశాక మాట్లాడదాం. పదండి. పదండి. సార్, ఒక నిమిషం. తను ఎక్కడే ఉంది, మీరు వెళ్తూ ఉండండి. వీడొస్తున్నాడేంటి ఇక్కడికి? జాను, జై వస్తున్నాడు. పంతులు గారు, ఇప్పుడే వస్తాను.
విన్నది జాను గొంతే, కానీ ఇక్కడ చూస్తే పాడుతుంది జాను కాదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడేంటి విశ్వ? వాడు రాలేదు. నువ్వు ఇంట్లో పాడిన పాటే రప్పించింది. అంటే శైలుతో ఫోన్లో మాట్లాడింది వీడే కదా. తులసి, ఎక్కడికి? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఛే! నేను విన్నది జాను గొంతే, కానీ అక్కడ పాడింది జాను కాదు. ఎలా? ఎక్కడో ఏదో జరుగుతుంది. జయ గారు, తులసి గారు, మీరా? జాను ఏది? ఓ, మీకు అసలు విషయం తెలియదు కదా. జాను మనకెప్పుడూ దూరం అయిపోయింది. అసలు ఏంటి మీరనేది? జాను చనిపోయి చాలా రోజులైంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అపశకునంగా, అది కూడా గుళ్ళో? అంటే చనిపోయిన వారిని చనిపోయారని గుళ్ళో చెప్పకూడదా? మళ్ళీ అదే అంటారేంటి? అసలు ఏమైందండి మీకు? నేను ఇందాకే కదా జానుని చూశాను. ఏంటి, మీరు జానుని చూసారా? అవును. ఎప్పుడు? ఎక్కడ? జాను ఎక్కడా? ఇందాక అటువైపు వెళ్తుంటే చూశాను. సడన్ గా మా వాళ్ళు పిలిస్తే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. అంటే మీరిద్దరూ కలిసి రాలేదా? కలవడానికే వచ్చాను. ఇటువైపే కదా మీరు చెప్పింది? ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏమైంది వీళ్ళకి? ఇద్దరు గొడవ పడ్డారా ఏంటి?